హలో స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ స్కేరింగ్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. ఈ స్కేరింగ్ బ్రిడ్జెస్ అనేది కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ని, డిసిపేషన్ ఫ్యాక్టర్స్ని అండ్ ఇన్సులేటర్ ప్రాపర్టీస్ని, కెపాసిటర్ బ్రషింగ్స్ని మెజర్ చేసుకోవడానికి యూజ్ చేసే సర్క్యూట్ని మనం ఇక్కడ స్కేరింగ్ బ్రిడ్జ్ అంటున్నాము. ఇది కామన్గా మనం ఏసీ బ్రిడ్జెస్లో ఇది కామన్గా యూజ్ చేసే వన్ ఆఫ్ ది బ్రిడ్జ్ అవుతుంది స్కేరింగ్ బ్రిడ్జెస్ అనేది. దీని యొక్క కన్స్ట్రక్షన్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. సో C1 అనేది ఇక్కడ మనకి కెపాసిటెన్స్ అనమాట. సో ఈ కెపాసిటర్ అనేది ఏంటంటే కెపాసిటెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఇక్కడ, అంటే అన్నోన్ కెపాసిటెన్స్ అనమాట. అండ్ ఇక్కడ R1 అనేది C1కి సిరీస్లో కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ R1 ఈజ్ రిప్రజెంటింగ్ ద లాసెస్ ఇన్ ది కెపాసిటర్. కెపాసిటర్లో ఎంత లాస్ అవుతుంది అనేది రిప్రజెంట్ చేయడానికి ఈ R1 అనే రెసిస్టర్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అట్లాగే ఇక్కడ మనము C2 అనే కెపాసిటర్ని యూజ్ చేస్తాం. ఈ C2 అనేది ఏంటంటే స్టాండర్డ్ కెపాసిటెన్స్ ఉంటుందన్నమాట. దీనిలో ఇది ఫ్రీ ఫ్రమ్ లాసెస్ అనమాట. C2 అనేది ఫ్రీ ఫ్రమ్ లాసెస్ అన్నట్టు. అండ్ ఇక్కడ మనకి R3 అనేది నాన్ ఇండక్టివ్ రెసిస్టెన్స్, R4 కూడా నాన్ ఇండక్టివ్ రెసిస్టెన్స్, బట్ దిస్ ఈజ్ అన్ వేరియబుల్ నాన్ ఇండక్టివ్ రెసిస్టెన్స్ అవుతుంది. C4 అనేది ఇక్కడ మనకి వేరియబుల్ కెపాసిటెన్స్ అవుతుందన్నమాట. ఈ రెండింటిని మనకి ప్యారలల్గా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనకి తెలిసిన విషయం ఏంటి, బ్రిడ్జ్ అనేది ఎప్పుడు మనకి బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉంటుందంటే ఈ నల్ డిటెక్టర్ నుంచి మనకి ఫ్లో అయ్యే కరెంట్ అనేది 0 అవ్వాలి. అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ దిస్ 2 పాయింట్స్ ఈజ్ సేమ్ అయ్యి ఉండాలన్నమాట. సో అంటే బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్కి మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటున్నాము, ద ఆపోజిట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తున్నాం అనమాట. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, Z1 Z4 ఈజ్ ఈక్వల్ టు Z2 అండ్ Z3. Z1 Z4 ఈజ్ ఈక్వల్ టు Z2 ఇంటూ Z3. సో ఫస్ట్ Z1 Z2 అవి రాసేసుకుందాము, ఆ తర్వాత ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, Z1 అంటే ఏంటి, మనకి ఇక్కడ Z1 అంటే ఇక్కడ మనకి ఏముంది, రియాక్టెన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఆఫ్ ది కెపాసిటెన్స్. ఇవి సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఇలా రాసామన్నమాట. కెపాసిటెన్స్ రెసిస్టెన్స్ ఎంత ఉంది దీనికి, రియాక్టెన్స్ ఆఫ్ ది రెసిస్టర్ ఎంత R1 అండ్ రియాక్టెన్స్ ఆఫ్ ది కెపాసిటెన్స్ C1 ఎంత ఉన్నట్లు 1/J ఇంటూ ఒమేగా C1 అన్నట్టు. అట్లాగే Z2 అంటే ఏంటి, ఇదే కదా. సో రియాక్టెన్స్ ఆఫ్ ది కెపాసిటెన్స్ C2 ఎంత ఉన్నట్లు 1/J ఒమేగా C2 అవుతుంది. అలాగే Z3, సో Z3 అంటే రియాక్టెన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ R3 అంటే R3నే ఉంటుంది. అట్లాగే Z4 ఎట్లా ఉంటుంది, రియాక్టెన్స్ ఆఫ్ దిస్ 2 ప్యారలల్ కాంబినేషన్స్లో ఉన్నాయి కదా కెపాసిటర్ అండ్ రెసిస్టర్ అనేది. దీన్ని ఎలా రాస్తామంటే R4/1 J ఇంటూ ఒమేగా C4 R4గా రాస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో Z1 అంటే ఏమని రాస్తాము ఇక్కడ మనము, R1 + 1/Z ఒమేగా C1 ఇంటూ Z4 అంటే ఈ వాల్యూ అంటే R4/1 + J ఒమేగా C4 R4 అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు Z2 అంటే ఎంత, 1/J ఒమేగా C2 ఇంటూ Z3 అంటే R3 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామనంటే ఈ టర్మ్స్ అంతా ఇలాగే ఉంచేసేద్దాం. ఇది కామన్గా ఉంది కాబట్టి ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇది ఇటు పైకి పంపిస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ R1 + 1/J ఒమేగా C1 ఉంటుంది. ఓకే, C1 ఇంటూ ఇక్కడ మళ్ళీ ఇంకా R4 ఉంది కాబట్టి R4, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం ఇటు మల్టిప్లై చేస్తాం అంటే R3/J ఒమేగా C2 ఆఫ్ ఏమవుతుంది 1 + J ఒమేగా C4 R4 అవుతుంది అనమాట. ఇప్పుడు మల్టిప్లై చేసేద్దాం. R1 ఇంటూ R4 అంటే R1 R4 ప్లస్ ఇక్కడ మనకి R4/J ఇంటూ ఒమేగా C1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది R3 ఇంటూ J ఒమేగా C2 ఇంటూ 1 అంటే సేమ్ ఇదే వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి ఇంకా J ఒమేగా R3 ఇక్కడ R4 రాస్తున్నాను, ఇంకా మిగిలిపోయింది C4/J ఇంటూ ఒమేగా C2. ఇక్కడ J ఒమేగా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ అన్నీ మళ్ళీ యాస్టేజ్గా రాస్తున్నాను నేను. R1 R4 ప్లస్ ఇక్కడ మనకి Jని క్యాన్సిల్ చేయాలి అని అంటే ఇక్కడ మనం J² తోటి మల్టిప్లై చేసుకుంటాం అనమాట. అంటే -J వస్తుంది అనమాట. ఓకే, లేదంటే నేను ఇక్కడే రాసేస్తున్నాను.
జే స్క్వేర్ రాస్తాము. ఓకే, మైనస్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా అలాగే జే స్క్వేర్ రాస్తాం. ఇది మైనస్ జే స్క్వేర్ అయితేనే మనకి ఇది వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ ఏమొస్తుంది, ఇక్కడ జే ఇంటూ అంటే ఒక జే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. సో జే ఇంటూ R4/ω/C1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ అట్లాగే ఒక జేని క్యాన్సిల్ చేసేసుకుంటే న్యూమినేటర్ అండ్ డినామినేటర్లో ఓన్లీ పైన మనకి జే ఉంటుంది R3. ఓకే, ω/C2 ఏం లేదు. ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టామనంటే జే స్క్వేర్ అంటే -1 అవునా. జే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంకొక మైనస్ పెట్టామనుకోండి, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ తోటి మైనస్ జే స్క్వేర్ అని పెట్టాను. ఓకే, అండ్ ప్లస్ ఇక్కడ రిమైనింగ్ థింగ్స్ మిగిలిపోయినాయి ఏంటి, R3 R4 C4/C2 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనము రియల్ టర్మ్స్ అండ్ ఇమాజినరీ టర్మ్స్ని ఈక్వల్ చేసేద్దాం. ఇక్కడ రియల్ టర్మ్స్ ఇదే కదా ఉంది, ఈక్వల్ చేసేసేయండి. R1 R4 ఈజ్ ఈక్వల్ టు R3 R4 C4 ఇక్కడ మైనస్ ఉంది బై C2. ఓకే, మనకు కావాల్సింది R1 కాబట్టి అన్నోన్ రెసిస్టెన్స్ R1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ R4 కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇంకా మళ్ళీ మనం రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా R3 ఇంటూ C4/C2 వస్తుంది. ఇది R1 వాల్యూ అవుతుంది. ఓకే, అట్లాగే మనం రియల్ టర్మ్స్ని కూడా ఈక్వల్ చేసేద్దాం. రియల్ టర్మ్స్ అంటే ఏంటి, ఇమాజినరీ టర్మ్స్ అంటే ఏంటి, ఇవే కదా ఉంది, ఈక్వల్ చేసేసేయండి. రెండిట్లోనూ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం మైనస్ అనేది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే LHS అండ్ RHSలో మైనస్ ఉంది కాబట్టి అవసరం ఉండదు అనమాట. సో R4/ω/C1 ఈజ్ ఈక్వల్ టు R3/ω/C2 వస్తుంది. ఇక్కడ ఒమేగాని క్యాన్సిల్ చేసేద్దాం. మనకు కావాల్సింది అన్నోన్ కెపాసిటెన్స్ కదా ఈ వాల్యూ. సో C1 వాల్యూ మనకు కావాలి. కాబట్టి ఇక్కడ మనం న్యూమినేటర్ని న్యూమినేటర్లోను బోత్ సైడ్స్ మనం రాసుకున్నట్లయితే C1 వాల్యూ మనం ఈజీగా నోట్ చేసుకోవచ్చు అనమాట. సో దేర్ఫోర్ C1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, C2/R3 ఇంటూ R4. ఇది C1 వాల్యూ అనేది ఈ విధంగా మనకి వస్తుంది. సో మనకి ఈ 2 ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని మనకి బ్యాలెన్సింగ్ ఈక్వేషను అండ్ ఫ్రీక్వెన్సీస్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో వీటిని బేస్ చేసుకొని మనం డిసిపేషన్ ఫ్యాక్టర్ని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో డిసిపేషన్ ఫ్యాక్టర్ అనేది మనకి ఎట్లా వస్తుంది, ఫేజర్ డయాగ్రామ్ ద్వారా వస్తుందన్నమాట. ఓకే, ఈ ఫేజర్ డయాగ్రామ్ ద్వారానే మనం డిసిపేషన్ ఫ్యాక్టర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డిసిపేషన్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది, ఇట్ ఈజ్ అ రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ ఎనర్జీ దట్ అక్కర్స్ బికాస్ ఆఫ్ ది ఆసిలేషన్స్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవుతుంది. ఓకే, సో డిసిపేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి ఇప్పుడు మనకి, సో డిసిపేషన్ ఫ్యాక్టర్ అంటే డీగా రిప్రజెంట్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇంటూ Δ1గా రాస్తామన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ωC1R1 వస్తుంది. సో ఇక్కడ ωC1R1 వాల్యూస్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసేసాం కదా, ఆ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో D ఈజ్ ఈక్వల్ టు R1 అంటే ఒమేగానే, R1 అంటే ఎంత ఉంది ఇక్కడ మనకి R3. ఓకే, ఇక్కడ చూడండి R3 C4/C2 ఇంటూ R1 వాల్యూ, ఇది R1 వాల్యూ రాసాను ఇప్పుడు, C1 వాల్యూ రాస్తున్నాను ఇప్పుడు. సో C2 ఇంటూ R4/R3 ఈ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటే చూడండి, R3 క్యాన్సిల్ అవుతుంది, C2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి రిమైనింగ్ థింగ్స్ ఏమున్నాయి, D ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ C4 ఇంకా R4 మాత్రమే ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ అ డిసిపేషన్ ఫ్యాక్టర్. ఓకే, సో ఈ ఈక్వేషన్ని యూజ్ చేసుకుని మనం డిసిపేషన్ ఫ్యాక్టర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే tan డెల్టా వాల్యూని కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ బ్రిడ్జెస్ వల్ల మనకి ఏంటంటే మ్యాక్సిమం ఇది ఫ్రీ ఫ్రమ్ ఫ్రీక్వెన్సీ అనమాట. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఫ్రీ ఫ్రమ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అండ్ ఈ అరేంజ్మెంట్ అనేది తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది అనమాట. మిగిలిన బ్రిడ్జెస్ తోటి కంపారిజన్ చేసుకుంటే ఈ బ్రిడ్జెస్ అనేది చాలా తక్కువ కాస్ట్ తోటి బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అండ్ దీనిలో ఇంకొకటి ఏంటంటే మనకి ఒక ఫేజర్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఆ ఫేజర్ డయాగ్రామ్ని నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలంటే ఆ డయాగ్రామ్ నేను ఒకసారి డ్రా చేసింది చూపిస్తాను ఇక్కడ.
సో దిస్ ఈజ్ ద ఫేజర్ డయాగ్రామ్ ఆఫ్ లో వోల్టేజ్ స్కేరింగ్ బ్రిడ్జ్. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, దీన్ని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.